మూడు ముళ్ళ బంధం సెకండ్ పార్ట్ వీడియో ఇది. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలు కావస్తుంది. ఏదో పని మీద వాకిట్లోకొచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది. ఇంటి ముగ్గిలంతో రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటివైపు చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింట్లోకి వెళుతున్న పని మనిషిని లీలా కనపడగానే లీలా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది లీలా. ఏమైంది, వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ ముక్కు మీద వెలేసుకుంటూ. మీకు తెలియదా అమ్మా, ఎదురుంటి సత్యనారాయణ కూతురు వాణి లేదు, ఆ పిల్ల లేచిపోయిందంటుంది పూర్ణిమ. అది వినగానే అవునా అంటూ నోరెళ్ళబెట్టింది. ఎవరినో కులంగాని పిల్లగాని ప్రేమించిందంట. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది, తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది చెప్పింది లీల. ఏం మాయారోగం వచ్చింది పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మంలో అలికడంతో వెనుకదారికి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ గుమ్మంలో నిలబడుతున్నాడు ఆమె భర్త రాధారాం. సరే లీలా నువ్వు వెళ్ళు అని వెనుదిరిగి భర్త దగ్గరకు వచ్చింది. ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంత చెప్పి అంత పని చేసిందంటే ఆ పిల్ల లక్షణంగా ఉండేది. చిచ్చి, ఇంతకీ బరి తెగిస్తుంది అనుకోలేదు అంది భర్తతో. సత్యనారాయణయ్య రాధారాం చిన్ననాటి మిత్రుడు. అంత విన్న రాధారాం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. నారాయణ ఇంటికెళ్ళొస్తున్నాడు అంటూ తక్షణమే అక్కడున్న కదిలాడు. ఏదో లోనే గోణుకుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ. స్నేహితుడిలో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి ఆటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళుతున్న వారి మాటలు వినబడ్డాయి. కూతురిని గురించి గొప్పలు పోయేవాడుగా, చదువులో ఫస్ట్, దాంట్లో ఫస్ట్ అని లేచిపోవడంతో కూడా ఫస్టే అయింది ఈ గల్లీలో అనడం, దాంతో మిగతా వాళ్ళంతా గులాన్ నవ్వడం. రాధారాం వెనక్కి వచ్చిన సత్యనారాయణ విన్నాడు. వాళ్ళ మాటలు భరించలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళను మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం. చిచ్చి, ఏం మనసులు వీళ్ళు, కూతురు చేసిన పని కంటే వీళ్ళ మాటలే వాణ్ణి కృంగదీస్తున్నాయి. కూతురు చేసిన దానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కర్మం అనుకుంటూ తమ ఇంటి వైపు బయలుదేరాడు. సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్ళారా అడిగింది పూర్ణిమ. అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి, తప్పంతా ఆ పిల్లదే. కులం గాని వాడిని ప్రేమించడం కాకుండా వాడితో లేచిపోయిన చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకొని తిరగనివ్వకుండా చేసింది. అయినా ఆ పిల్లనని ఏం లాభం, మాయ మాటలు చెప్పి ఆ పిల్లని వాళ్ళలో వేసుకున్న ఆ విధవని 4 తన్నాలి ముందు అన్నాడు కోపంగా. అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురింటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది. ముందున్న స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.